హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా నేస్తం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ ఫొటోస్ చూసేసారు కదా. మా పాపకి ఫోటో షూట్ చేద్దామని చెప్పి ఒక పార్క్కి వెళ్ళామండి. సో ఆ పార్క్ ఏంటంటే ఎక్కడంటే మా ఇంటి దగ్గర ఇంతకుముందు మేము వేరే హౌస్లో రెంట్ హౌస్లో ఉన్నామన్నమాట. అక్కడ మాకు దగ్గరగా ఉన్న ఒక పార్క్ ఇది బాబు జగజ్జీవన్ పార్క్ అనమాట. సో ఆ పార్క్లో నేను ఫోటోషూట్ చేద్దామని చెప్పి నాకు ఒక ఐడియాతో, అంటే నాకు బేసిక్గా ఫోటోషూట్ అన్న ఫొటోస్ తీయడం అన్న బాగా ఇంట్రెస్ట్. సో అది మా పాపకి చేసుకుందామని చెప్పి నా ఆలోచనతో వెళ్ళానన్నమాట. పార్క్తో ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఒక 3 డ్రెస్సెస్ అలా ప్యాక్ చేసుకొని వెళ్ళాను. సో అదే మీకు ఈరోజు వీడియో చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. సో మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకే వస్తాయి. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీరు ఇంకా వీడియోని కంటిన్యూ చేసేయండి. మా పాపకి బెలూన్స్ అంటే ఎంత పిచ్చి అంటే పిచ్చి ప్రాణం అంటారు కదా, ఆ టైప్ అనమాట. బెలూన్స్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి మా పాపకి. సో నేను అనవసరంగా బెలూన్స్ ఇచ్చానమాట. అది కూడా ఫొటోస్లో యాడ్ చేద్దామని చెప్పి ఫొటోస్ తీసుకున్నాను బెలూన్స్. సో వాటి వల్ల కొంచెం ఫొటోస్ సరిగానే తీసుకోలేదు. ఇదైతే పార్క్ అండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది పార్కు. అప్పుడైతే మేమున్న దగ్గరలో కాబట్టి రోజు వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు మేము వచ్చేసి లాంగ్లో ఉన్నాం అనమాట. అయినా అప్పుడప్పుడు వెళ్దామని చెప్పి పాప కోసం వెళ్తాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే పార్క్. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి చిన్న ఆడిటోరియం లాగా అనమాట. ఆడిటోరియం కాదు, స్టేజ్. అక్కడ ఎవరైనా జస్ట్ ఏదైనా చిన్న ఫంక్షన్స్, స్మాల్ ఫంక్షన్స్ అంటే చిన్నవి అక్కడ పెట్టుకుంటారనమాట. అప్పుడు మేము ఉండేటప్పుడు కొన్ని జరిగేటివి అనమాట, చిన్నగా అలాగా ఊరికే సింగర్స్ సాంగ్ పాడడం అలా ఏదో జరిగేటివి. పెద్దగా జరగకపోయినా కొంచెం అలా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఫ్లైట్ వెళ్తుందని చెప్పి మా పాప చూస్తుంది, దానికి బాయ్ చెప్తుంది అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర బాగా కనిపిస్తాయి, రోజు వెళ్ళేటివి, అందుకు తనకి బాగా అలవాటు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఎంజాయ్ చేస్తుంది బెలూన్స్తో. ఫొటోస్ అయితే సరిగానే తీసుకోలేదండి. ఫొటోస్ ఎందుకంటే బెలూన్స్ ఇచ్చేసాను కదా, ఇంకా ఆమె దాని మీదే పడిపోయింది. అనవసరంగా ఇచ్చాను అనుకున్నాను. తర్వాత ఇంకేం చేయలేము, ఒక్కసారి ఇచ్చేస్తే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం మా పాప దగ్గర. బెలూన్స్ మాత్రం ఎస్పెషల్లీ బెలూన్స్ అయితే చాలా కష్టం. తర్వాత ఎలాగో పగలగొట్టేశాను అనమాట, ఫొటోస్ తీసుకోవడం లేదని చెప్పి. తర్వాత ఈ పప్పితో ఆడుకుంటా ఉంది. ఇక్కడ ఇంకా ప్లే గ్రౌండ్ అనమాట పిల్లలకి. సో ఇక్కడ చాలా ఉంటాయండి ఆడుకోవడానికి పిల్లలకి. ఇంతకుముందు అయితే మొత్తం ఫ్రీనే, ఇప్పుడైతే ఎంట్రీ ఫీజు కూడా 10 రూపీస్ చేశారనమాట. మేము ఉన్నప్పుడైతే ఎంట్రీ ఫీజు ఏం లేదు, జస్ట్ ఎంతమంది అయినా వెళ్ళేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు అనమాట పార్క్లో. ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ ఫీజు 10 రూపీస్ పెట్టారు. పిల్లలు కూడా రారు కదా, అంటే డైలీ రారు, వాళ్ళకి ఎప్పుడు ఇష్టమో అప్పుడు మనీ పే చేసుకొని రావాలి కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడు. తర్వాత ఫస్ట్ ఇంట్లో రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా, అది వేసుకెళ్ళాను. తర్వాత అక్కడ ఈ డ్రెస్ చేంజ్ చేశానండి. ఈ డ్రెస్లో అయితే అస్సలు ఫొటోస్ ఏమీ తీసుకోలేదు, ఇంకా జస్ట్ అలా వదిలేసాను. నేను తన్నేమి ఇబ్బంది పెట్టలేదు, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఊరికే జస్ట్ అలా మార్చాను డ్రెస్, అంతవరకే. ఫొటోస్ ఏమి అంత పెద్దగా తీయలేదు, అందుకే వీడియో మాత్రమే కొంచెం వస్తాయి అన్నమాట. సో మీరైతే ఫొటోస్ చూసారు కదా ముందుగానే, అవి మాత్రమే తీసాను అనమాట. మంచిగా అవే వచ్చాయి. ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో ఆడుకుంటా ఉందన్నమాట. ఇంకా లాస్ట్ డ్రెస్ ఇదే అండి. అంటే ఇది ఫొటోస్ కోసం కాదు, జస్ట్ నార్మల్గా ఆ డ్రెస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది ఫొటోస్ వరకే తీసుకొచ్చాను. తర్వాత ఇది వేసేద్దామని చెప్పి ఇంకా దాంతో ఫొటోస్ ఏం తీయలేదు, జస్ట్ నార్మల్గా అలా తీసేసి ఇంకా నార్మల్ ఈ డ్రెస్ వేసేసాను. ఇంకా ఆడిపించడానికి తీసుకెళ్ళాను అనమాట. అక్కడ తను పక్కనే ఊగుతున్నారు కదా, అది కావాలంటుంది. అది ఎక్కింది కూడా సేమ్ అదే, కాకపోతే అది వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఊగుతున్నారు కదా, దానికి వెళ్ళాలంటా ఉంది. అలా చేసింది అనమాట మా పాప.
చాలా క్యూట్గా ఆడుకుంటుంది. అప్పుడప్పుడు బాగా విసిగిస్తుందండి. అంటే లైక్ ఏడవడం ఎక్కువ, ఏదైనా మొండికేస్తుంది బాగా కావాలని. ఏదైనా కావాలంటే ఎక్కువ బెలూన్ అనమాట. బెలూన్ చూసిందంటే అస్సలు మన మాట వినదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న జాయింట్ వీల్ అనమాట. సరే, అది కూర్చోబెట్టాను, ఎక్కింది, బాగానే ఆడుకునింది అనమాట. దీంట్లో ఎంజాయ్ చేసింది మా పాప. పిల్లల్ని ఆడిపించేటప్పుడు మనం కూడా పిల్లలం అయిపోతాం కదా. ఇక్కడ పింక్ కలర్ది రీసెంట్గా పెట్టారండి, ఇంతకుముందు అయితే లేదు. ఇది ఇంకొకటి జంపింగ్ ఉంటుంది కదా పిల్లలు ఆడుకునేది, అది పక్కన ఉంది. అది కూడా రీసెంట్గానే పెట్టారు, ఇంతకుముందు అయితే లేవు ఆ రెండు. మా పాప చూస్తున్నారా, ఇక్కడ ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాను, ఎక్కడికో వెళ్ళలేదండి. ఈ బాల్ దగ్గరకు వచ్చింది. బాల్ అన్నా బెలూన్ అన్నా ఎంత పిచ్చో అసలు. వేరే వాళ్ళు బాల్ తీసేసుకొని వాళ్ళకి ఇవ్వడం లేదనమాట. వాళ్ళది పికేసి పెట్టుకునింది. వాళ్ళకి ఇవ్వు అంటే ఇవ్వడం లేదు. దాన్ని తీసేయడానికి నా తంటాలు. ఇక్కడ ఎలాగో ఆ బాల్ తీసిచ్చేసి మళ్ళీ తీసుకొని వచ్చేసానండి. జస్ట్ అలా రౌండ్ వేస్తుంది అనమాట, చూస్తూ ఉంది. ఇంకా మొత్తం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. మా అత్త వాళ్ళు వచ్చారు, మా అత్త వాళ్ళు బయట ఉంటే మేము అక్కడికి వెళ్తున్నాం అన్నమాట, వాళ్ళ దగ్గరికి. ఇక్కడ సో వాళ్ళైతే వెళ్ళిపోయారు, బయట ఉన్నారు. ఒక్కరే ఫొటోస్ తీయాలంటే చాలా కష్టం అండి. బయట మా అత్త వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, నేను ఒక్కటే ఫోటో షూట్ చేయాలంటే చాలా కష్టపడ్డాను అనమాట మా పాపతో. ఇక్కడ చూస్తున్నారా, అవి దేవుళ్ళలాగా అనమాట. అవి నేను సరిగా తీయలేదు. అదే బైక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే యూజ్లెస్ పార్ట్స్తో దేవుళ్ళలాగా చేసి పెట్టున్నారు. సో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా బ్రౌన్ కలర్లో, అవన్నమాట అవి. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీట్గా మీకోసం నేను అవి షూట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే కొంచెం కనిపిస్తున్నాయి చూడండి అవి. సో ఇక్కడైతే మాకు అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.